అండి, వెల్కమ్ టు షైనీ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో ఇడ్లీకి కాంబినేషన్లో టేస్టీ సాంబార్ అదిరిపోయేలా ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. నా వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ సాంబార్. ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్ని 2 మిర్చీస్ అండ్ 2 ఎండుమిర్చీస్, అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కట్ చేసుకోండి. ఒక పిడికేడు చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోండి. అలాగే ముందుగా పప్పుని మంచిగా మెత్తగా ఉడకబెట్టి గుత్తితో రాసి పెట్టుకోండి. ఇలా మెత్తగా చేసుకుంటే మనకి క్లమ్స్ అని రావు, ప్లస్ టేస్ట్ కూడా పెరుగుతుంది. ఈ చింతపండుని గుజ్జు తీసుకొని అందులో పప్పులో యాడ్ చేయండి. ఇలా పప్పులో యాడ్ చేశాక దాంట్లోకి మిక్స్ చేసుకొని కావాల్సింటే మనం వాటర్, అంటే మనకు లిక్విడ్ క్వాంటిటీ ఎలా కావాలో దాన్ని బేస్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ మరిగాక అంటే టోటల్గా మరిగించాలి. మళ్ళీ తర్వాత ఇంకో ప్యాన్ని పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అవి వేయించేసుకోండి. ఇలా వేయించేసుకున్నాక దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆనియన్ కొంచెం వేగాక వేయండి, లేకపోతే ఈ వాసన కొంచెం మిస్టేక్ అవుతుంది. తర్వాత క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఎండుమిర్చి లాస్ట్లో వేయండి, ఎందుకంటే కొంచెం మాడిపోతుంది కదా, అందుకు స్టార్టింగ్లో వేయకూడదు. తర్వాత పసుపును యాడ్ చేసుకోండి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, అంటే మీకు ఎలా కలరింగ్ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి, కలరింగ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత కలిపేసి కొంచెం మగ్గుతున్నప్పుడు మనం మీడియం సైజ్ టమాటాని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోండి. లాస్ట్లో యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ మిర్చి, అంటే మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. ఇది మీ టేస్ట్ని తగ్గట్టే వేసుకోండి, తక్కువ వేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇడ్లీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఈ మన పక్కకు మరిగించాం కదా పప్పుని, వాటర్ వేసి అదొకసారి కలుపుకొని అది ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి. చూడండి టమాటా ఎంత ఉడికిపోయిందో. ఇందులోకి యాడ్ చేసుకునేటప్పుడు స్మెల్ వస్తుంది. ఆహా, ఎంత బాగుంటుందంటే ఇప్పుడే తినేయాలన్నంత అనిపిస్తుంది. ఫైనల్లీ మన 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ మసాలా, సాంబార్ మసాలా అండి, అది యాడ్ చేసేసుకొని కొద్దిసేపు మరిగించండి. అంటే యాడ్ చేసుకునే ముందు కూడా కొద్దిగా మరగాలండి, ఒక 2 మినిట్స్ అలా. ఇలా చేస్తుండే స్మెల్ చాలా బాగా వస్తుందండి, ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నట్టు. ఇదంతా అయిపోయాక షుగర్ అండి, మెయిన్ కదా వేసుకోవాలి కదండి, కొంచెం టేస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి ఒక 2 టేబుల్ స్పూన్ అన్న 1.5 టేబుల్ స్పూన్ అన్న యాడ్ చేసుకొని, అలాగే కొత్తిమీర లాస్ట్ గార్నిష్ చేసేసుకొని అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక తీసేసి పెట్టుకోండి. ఇడ్లీలోకి గరం ఇడ్లీలోకి యాడ్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఘీతో ట్రై చేయాలంటే ట్రై చేసేయండి, ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.